ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. రేషన్ బియ్యంలో ఏం వస్తుంది చెప్పండి? రేషన్ బియ్యంలో బండ్లు ఇంటికి వస్తుంది, ఏమి వస్తుంది దాంట్లో సరుకులు? బియ్యం ఒకటే వస్తుంది. బియ్యం ఒకటి. పందారు వస్తుందా? పందారు రాట్లా. గోధుమ పిండిలు రాట్లా. కందిపప్పు రాట్లా. మరి సరే, చంద్రబాబు నాయుడు అంత ముందు చేసిండు, అప్పుడు ఏం వచ్చింది చెప్పండి? ఏదో పండగ ఏదో కానుకలు ఇచ్చినట్టు. కానుకలు ఇచ్చిండు. ఏంటి చెప్పండి? ఒక 2-3 ఐటెంలు. పప్పు ఇచ్చిండు, మరి మంచి కానుకలు ఇచ్చిండు, మరి బెల్లం ఇచ్చిండు. పండగ కానుకలు అని ఇచ్చారు. అక్కడికి వెళ్ళి తెచ్చుకోవటం, ఇంటికి వచ్చినాయా? కోటాకాడికి పోయి తెచ్చుకోవటం. మరి ఈ పార్టీలో మరి ఇప్పుడు జగన్ గవర్నమెంట్ లో ఓన్లీ రేషన్ బియ్యం పంపిస్తున్నారు. ఇది బెటర్గా ఉందా, అది బెటర్గా ఉందా? సరే, పండగ సరుకులు బెటర్ అంటే ఇప్పుడు పోయి తెచ్చుకునే వాళ్ళకి అది బెటర్. అంటే పండగ సరుకులు ఇచ్చింది కానీ ఇప్పుడు కూడా నేను గెలిస్తే ఇస్తా అంటాడు పండగ సరుకులు చంద్రబాబు నాయుడు. ఇస్తాడు. మరి జగన్ గారు ఇయట్లేదు, మరి ఎందుకని? బియ్యం ఎత్తండి ఓన్లీ, అది కూడా నరేంద్ర మోడీ బియ్యం అంటున్నారు. అది మరి ఆయన చేసే పరిపాలన అట్లా. పరిపాలన బాగాలేదంటారా? మాకైతే బాగాలే. ఎందుకు బాగాలేదు? చాలా మంది నాకు జగన్ 10 సరుకులు ఇచ్చినోడు బాగుంటుందా, ఒక బియ్యం ఇచ్చినోడిది బాగుంటుందా? సరుకులు ఇచ్చిన బాగుంటాయి అంటారు మీ ఆలోచన. మరి జగన్ 10 మీటింగ్లో చంద్రబాబు నాయుడు కోటెత్తే గోయిందా పథకాలన్నీ మొత్తం పోతే నేనే ఖచ్చితంగా అమలు చేస్తాను అంటుండగా. సరే, ఆయన అట్లా అంటేనే కానీ మేము చేసేది చేస్తానే ఉంటుంది. చంద్రబాబు నాయుడు వస్తే రాష్ట్ర అభివృద్ధి చెందితే ఏం చేయలేడు అంటారా? ఎవరు? జగన్. మనం చేసేది చేయండి జనమే చెప్తారు. ఈ 5 సంవత్సరాలు ఓన్లీ సంక్షేమ పథకాలే ఇచ్చాను, నెక్స్ట్ 5 సంవత్సరాలు 3 రాజధానులు కడతా అంటుండగా. 3 రాజధానాలు కట్టేది ఒకటి కూడా కట్టలేదుగా. ఒకటన్నా కడితే 3వది 2వది కట్టింది. 10 మీటింగ్ ఏమంటాడు? నేను 4వ తారీఖు జూన్ 4వ తారీఖు అదే వైజాగ్ లోనే ప్రమాణ స్వీకారం చేస్తా అని కాన్ఫిడెంట్ గా చెప్తున్నా. అంటే గెలుతురా? ఆయన కాన్ఫిడెంట్ చెప్పినా ఏది చెప్పినా ఆడ అభివృద్ధి లేదు, ఆయన చేసింది ఆడ ఏమి లేదు. అభివృద్ధి ఏముంది? మీ ఊర్లోనే సచివాలయాలు ఉన్నాయి, రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి, మీ ఊర్లోనే పరిపాలన జరుగుతుంది. మనకేం కావాలి అభివృద్ధి? మీకేం కావాలంటుండగా ఎవరు? జగన్. అట్లనే ఉంటది ఆయన చెప్పేది. ఇదివరకు మండల ఆఫీసులు పోయేది, మీ ఊర్లోనే ఏ పథకం కావాలన్నా ఏ పని కావాలన్నా అవుతుంది. ముందు కూడా చంద్రబాబు నాయుడు పెట్టిండు, ఎన్టీ రామారావు పెట్టిండు ఈ పథకాలన్నీ ఆడ బాగా చేర్చుకుంటూనే ఉన్నారు. ఆయన చేయించింది ఏం లేదు ఆడ. మొత్తానికి అయితే రేషన్ బియ్యంలో ఓన్లీ బియ్యం వస్తున్నాయి, పందారు కానీ సరుకులు కానీ ఏం రావట్లేదు. వాటిలో కూడా రబ్బర్ బియ్యం కలుపుతున్నాయి అని అంటున్నారు. రబ్బర్ బియ్యం కలుస్తుంది చూసారా మీ దాంట్లో? అంటున్నారు జనం. కొంతమంది చాలా మంది బియ్యం తీసుకోవట్లేదు, మళ్ళీ అతనికి వేస్తున్నారు అంటున్నారు. డబ్బులు కూడా తీసుకుంటున్నారు, బియ్యం తీసుకోవట్లేదు. బియ్యం తీసుకో రేషన్ బియ్యం ఎవరో తింటారు. అంటే బండ్ల మీద నాణ్యమైన బియ్యం పెడతానా అంటుండగా, మంచి బియ్యం వేస్తున్నా నేను అని అంటుండగా జగన్. బియ్యం ఇట్లా బియ్యం కూడా అసలు ఎవరు తింటలేదు, జనం డబ్బులకే అమ్ముకుంటున్నారు. మొత్తానికి సీఎం ఎవరు అవుతారు చెప్పండి రాబోయే ఎలక్షన్ లో? చంద్రబాబు అవుతారా? చంద్రబాబు నాయుడు అవుతారా కాన్ఫిడెంట్ గా? ఖచ్చితంగా. అంటే కుప్పలో కూడా ఓడిస్తా అంటుండగా జగన్ అంతే అంటుంటారు. అదేందో ఓటు రూపంగా తేలుతారు. అదే ఇంకో మరికొద్ది రోజుల్లో తెలిసిద్ది అంటారు. అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ.